ఇక సికింద్రాబాద్ అల్వాల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ధర్నా చేపట్టారు. మత్స్యబుల్లారంలో చెత్త కుప్పలో కూర్చొని ఆందోళన చేపట్టారు. హిందూ శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గంధం వస్తున్నప్పటికీ ఎమ్మెల్యే 2 గంటల పాటు చెత్త కుప్పలో కూర్చొని నిరసన తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని అన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. రోజు హిందూ గ్రేవ్ యార్డ్ కోసం కొట్లాడడం జరుగుతుంది. ఇక్కడ అక్రమంగా రామ్కి వాళ్ళు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కలిసి ఇక్కడ డంపింగ్ యార్డ్ గా క్రియేట్ చేసిండు. ఇది పూర్వం సామల మల్లారెడ్డి అని వెంకటరెడ్డి గారని ఆయన సొంత జాగాని కంటోన్మెంట్ మల్కాజ్గిరి ఒకటే నియోజకవర్గం ఉండే, నియోజకవర్గ పూర్వ విభజన ముందు. సో అప్పుడు ఆయన ఈ యొక్క ల్యాండ్ ని దానం చేసిండు. ఇక్కడ అన్న హిందూ శ్మశాన వాటిక కట్టియాలనేసి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ దాన్ని 2 ఎకరాలు రామ్కి అలాట్ చేసిందని చెప్తున్నారు. బట్ ఇది హిందూ శ్మశాన వాటికని ఇగ్నోర్ చేస్తూ హిందూ శ్మశాన వాటిక అంటే లెక్క లేకుండా ఈ యొక్క అలాట్మెంట్ చేయడం చట్ట విరుద్ధం అని చెప్పి మేము పోరాడుతున్నాం. ఇక్కడ సుమారు ఒక 50 కాలనీలు ఈ యొక్క డంపింగ్ యార్డ్ వలన ఇబ్బందులు పడుతున్నాయి. దయచేసి వీటిని తీసేయాలనేసి మేము ఎప్పటి నుంచో గత జనవరి నేను ఎన్నికైన సంధి ఒక 4 పర్యాయాలు రామ్కి వాళ్ళతోటి చుట్టుముట్టున్న కాలనీ వాళ్ళతోటి కూడా ఒక మీటింగ్లు ఏర్పాటు చేసి మేము కన్సర్న్డ్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కి, కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. ఈ సంస్థకి అక్రమంగా హిందూ శ్మశాన వాటికల్లో వాళ్ళు సపోర్ట్ చేస్తుండ్రు. దీన్ని ఒక హిందువులు అంటే చులకన భావన, హిందువుల శ్మశాన వాటిక అంటే ఇంత చులకన భావన నేను ఎక్కడ చూడలే. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ అధికారులను మీరు శిక్షించాలా, వారి చర్యలు చేసుకోవాలా. ఈ యొక్క హిందూ శ్మశాన వాటికని రామ్కి కబంధ హస్తాలతో విడిపించాలనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కోరుతున్నాను.